TV5లో ముందుగా ఈ కేసు పెట్టే ముందు ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూడండి. గతంలో బాంబేలో దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ అండర్ వరల్డ్ కార్యకలాపాలు చేస్తారని చెప్పేవారు. అలాంటి బాంబేకి సంబంధించిన ఒక నటి మీద ఆంధ్రప్రదేశ్ సర్కార్, గత సర్కార్ గన్ పాయింట్ లో దాడి చేసింది, బెదిరించింది. ప్రైవేట్ ల్యాండ్ సెటిల్మెంట్లు చూశాం, ప్రైవేట్ లవ్ సెటిల్మెంట్లు చేసింది. నరకం. ఇంత దారుణం ఎక్కడ చూసుంటారు ఎవరు? భయపడిపోయింది ఆ నటి. 40 రోజులు జైల్లో ఉంది, భాష సరిగా రాదు. ఎంత ఇబ్బంది పెట్టారో. బాంబేలో తనను లైంగికంగా వేధించినందుకు ఒక పారిశ్రామికవేత్త మీద కంప్లైంట్ ఇవ్వడమే ఆమె చేసిన పాపం. ఆ పారిశ్రామికవేత్తతో ఆంధ్రప్రదేశ్ లో సంబంధం లేదు కాబట్టి ఇక్కడ ప్రభుత్వం సర్కారీ గూండాగిరి, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం, టెర్రరైజ్ చేస్తారు ఆ కుటుంబం. చూశారుగా టీవీలో ఆయన తెలుసుగా నేను చెప్పాలి. పెద్దోడు పాపం, ఇంకో చిన్నోడు ఉన్నాడు ఏబిఎన్లో, ఆయన చూడండి ఏం మాట్లాడతాడు. ఇప్పుడు మాట్లాడింది పెద్దోడు, నిజానికి ఇది ఈ చిన్నోడు. ఏదో సామెత చెప్పినట్టుగా ఏపీ పోలీస్ అధికారులు, ఏపీ ప్రభుత్వమే స్వయంగా, పోలీస్ అధికారులు లేదు, పాలు లేదు, ప్రభుత్వమే స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి ఎవరినో సేవ్ చేయడం కోసం, ఎవరినో కాపాడడం కోసం, వాళ్ళని వాళ్ళ పరువు లేకపోతే వాళ్ళ దీనికో ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ అమ్మాయిని, జత్వాని అనే ముంబై నటిని ముంబై వెళ్లి మరి ఎత్తుకొచ్చి కిడ్నాప్ చేసుకొచ్చి విజయవాడలో పెట్టి చిత్రహింసలకు గురి చేసి, వేధింపులకు గురి చేసి, ఆమెతో తప్పుడు కేసులు రాయించుకుని ఆమె మీద తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపి, ముంబైలో ఎవరి మీదో ఆమె గతంలో ఎవరి మీదో కేసు పెడితే ఆ కేసు విత్డ్రా చేయించే వరకు ఆమెను ఇక్కడ వేధించి, అది విత్డ్రా చేయించిన తర్వాత ఆమెని పంపించేసి ఆమె భవింతో ఇక్కడి నుంచి 3 IPSల దీంతో, ప్రభుత్వంలోని ఒక 2 పెద్ద మనుషుల దీంతో, వాళ్ళ సలహాలతో 3 IPSలు చెలరేగిపోయి కింది స్థాయి పోలీసుల్ని పంపించి చేసిన తతంగం. ఇదంతా ఒక పెద్ద కిడ్నాప్ స్టోరీ. ఈ కిడ్నాప్ స్టోరీ అప్పుడు జరిగింది. ఏం జరిగింది ఇప్పుడు చూశారుగా, ముందు మాట్లాడిన పెద్దోడు, తర్వాత మాట్లాడిన చిన్నోడు. మన చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో నాయుడు గారి టీవీ, ఇదేమో రాధాకృష్ణ టీవీ. ఈ పెద్దోడు చిన్నోడు కథ బిల్డప్ చేశారు. ముందు ఆమెని కిడ్నాప్ చేశారంట. ఏమన్నా అర్థం ఉందా? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు రాయలేదే ఆ CID షార్ట్ షీట్లు కిడ్నాప్ చేశారని? మీ ప్రభుత్వమేగా. కిడ్నాప్ చేశారంట. ఎవరు? 3 IPS ఆఫీసర్లు, 2 పోలీస్ అధికారులు వెళ్ళి కిడ్నాప్ చేసి తీసుకొచ్చేశారంట. చట్టబద్ధంగా, ధర్మంగా, న్యాయంగా తీసుకొచ్చారు. దోష నిర్దోష దట్ విల్ బి డిసైడెడ్ బై ది హానరబుల్ కోర్ట్స్. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్కి వెళ్లిన పాపానికి కక్ష బట్టి ముందు ఏంటంటే, నేను చెప్పదలుచుకుందండి, ముందు మోడస్ ఆపరండి ఎలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారిది. తనకు సంబంధించిన టీవీలు ఉన్నాయి కదా, ఈ టీవీలో ఇలాంటి కల్పితమైనటువంటి వార్తలు వేస్తారు. ఇది చాలా అన్యాయం జరిగిపోయింది, అక్రమం జరిగిపోయింది, వీళ్ళు దోషులు, ఆమె అద్భుతమైన రాలు, సరే అది వేరే అంశం అని చెప్పి ఈ కథ వేసిన తర్వాత అప్పుడు రంగంలోకి దించుతారు. రంగంలో దించే ముందు పాపం మన పెద్ద ఆయన మాట్లాడతాడు. ఇది ఈ కేసులోనే కాదు, ఏ కేసులో ఇదే తంతు. మన పెద్ద ఆయన మాట్లాడతాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆయన మాట్లాడుతున్నాడు, చూడండి నేను మాట్లాడతాడు. వ్యవస్థలు ఎంత నిర్వీర్యమైపోయినాయంటే, ఎవరో ఒక అమ్మాయి బాంబే కాదంబరి చూశారు కదా నిన్న, ఈరోజు వింటున్నారా మీరు? వింటున్నారా? ఆ అమ్మాయి సినిమా యాక్ట్రెస్ కూడా. ఆ అమ్మాయిని పట్టుకొచ్చి దొంగ సంతకాలు, దొంగ పుస్తకం రాసి ఫోర్జరీ చేసినటువంటి డాక్యుమెంట్స్ తయారు చేసి దొంగతనంగా ఆవిడలో పెట్టి ఆవిడ్ని ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ కస్టడీలో పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే పోలీసులు, ఎవరైతే ప్రజల ప్రాణాలు కాపాడవలసిన పోలీసులే ఇలాంటి పనులు చేస్తే ఇంకా రక్షణ ఎవరుకుంటుందని అడుగుతున్నా. ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక పెద్ద ఆయన, ఇంకో చిన్న ఆయన ఉన్నాడు. అక్కడ పెద్ద ఆయన చిన్న ఆయనలాగా ఇక్కడ ఒక చిన్న ఆయన ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడుతుంది చూడండి. ఒక హీరోయిన్ వ్యవహారం ఎలా జరిగిందో కూడా మనం చూసాం. చూడండి, ఒక ప్రభుత్వం ఎలా వివరించింది, ఒక మహిళని 18 రోజులు ఎలా బంధించారో చాలా స్పష్టంగా ఆమె కూడా నిన్న మీడియా ముందర వచ్చి చెప్తాం జరిగింది. ఇవన్నీ విచారించాలి.
మళ్ళా తర్వాత సరే హోంమంత్రి గారు ఉన్నారు పాపం, మైక్ ముందే హోంమంత్రి గారు అనుకోండి, పాపం ఆమె మాట్లాడింది చూడండి ఇదే కేసులో. మన రాష్ట్రంలో ఆడపిల్లలు ఇబ్బందులు పడ్డారంటే ఒక ఎత్తు, పక్క రాష్ట్రంలో నుంచి కూడా వచ్చి ఇక్కడ ఇబ్బందులు పడ్డం అనేది నిజంగా చూస్తా ఉంటే దీన్ని కొంచెం తీవ్రంగా పరిగణించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఎప్పుడైతే అక్కడ నుంచి మాకు ఆన్లైన్ లో కేసు నమోదవటం, అదేవిధంగా ఆవిడ కూడా ప్రచార మాధ్యమాల్లో యాక్టర్ కూడా మన ప్రచార మాధ్యమాల్లో మాట్లాడడం, ఇవన్నీ బేస్ చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద కొంచెం సీరియస్ గా రియాక్ట్ అయ్యి డెఫినెట్ గా ఎవరైతే పోలీసు అధికారులు ఆవిడ ఇబ్బంది పెట్టిన పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో, ఆవిడ ఇబ్బంది పెట్టిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద విచారణ జరిపించాలి, కంపల్సరీగా దాన్ని టేకప్ చేయమని చెప్పడం, ఇమీడియట్ గా ఒక అధికారిని కూడా వేయటం కూడా జరిగింది. సో ఈ రకంగా ఒక బిల్డప్ ఇచ్చి దీని మీద ఒక కేసులాగా కట్టేసి ఇంకా చాలా విచిత్రమైన ప్రచారాలు చేశారు. అవి ఏంటంటే ఈయన తీసుకొచ్చి అక్కడ మన ఇబ్రహీంపట్నంలో ఎన్టీపీసీ గెస్ట్ హౌస్ ఉంది కదా, ఆ గెస్ట్ హౌస్లో పెట్టారని, కొన్నాళ్ళు గెస్ట్ హౌస్లో బంధించారని, పోలీస్ ఆఫీసర్లు అక్కడికి ఇల్లు ఇచ్చారని, ఒక తప్పుడు కథనాలు, అన్యాయమైన కథనాలు. చివరికి ఆ కస్టడీలో ఉన్నప్పుడు ఆమెను అనేక రకాలుగా వేధించారు అనేటువంటి మాటలు మాట్లాడారు. పచ్చి అవాస్తవమైన అంశాలు. ఎందుకు అవాస్తవమైన అంశాలని చెబుతున్నానంటే ఆమె బాంబే కోర్టులో హాజరైంది, ఇక్కడ కోర్టులో హాజరైంది, కోర్టు ముందు, తర్వాత బెయిల్ సమయంలో హాజరైంది. ఇన్ని జరిగినా కూడా ఏ రోజుని కూడా ఆ రోజు ఆ కేసులో 90/24లో ముద్దాయిగా ఉన్నటువంటి కాదంబరి జత్వాని ఏ రోజునా కూడా నన్ను పోలీస్ కస్టడీలో గాని లేదా పోలీస్ కస్టడీ ప్రొడ్యూస్ చేయడంలో లేట్ చేసి గెస్ట్ హౌస్ లో పెట్టారని గాని ఎక్కడా చెప్పలేదు. సరిగదా, ఆమె కేసు పెట్టింది కదా, ఆ కేసు నెంబర్ ఏదో ఉంది, ఆ కేసులో ఆమెను విచారించారు. ఎవరి మీద? వీరందరి మీద నన్ను అన్యాయంగా అక్రమంగా ఆన్లైన్ లో ఇచ్చింది. ఆ కేసులో ఆమెను విచారిస్తే ఆమె చాలా స్పష్టంగా చెప్పింది. ఒకసారి రికార్డ్స్ చూసుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు చూసుకోవచ్చు, లేకపోతే ఈ టీవీలు ఏదైతే ప్రచారం చేసినాయో అన్యాయంగా అక్రమంగా వాళ్ళు కూడా చూసుకోవచ్చు. ఆమె చాలా స్పష్టంగా చెప్పినట్టు అంశం ఏమిటంటే నన్ను ఏ రకంగానూ హెరాస్ చేయలేదు, ఏ గెస్ట్ హౌస్ కు తీసుకెళ్లలేదు అని చాలా స్పష్టంగా చెప్పింది. దట్ వాజ్ రికార్డెడ్ ఇన్ ది రికార్డ్స్. రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఉంది. ఎవరు? ఏ రిమాండ్ రిపోర్ట్ లో? కొంతమందిని ప్రొడ్యూస్ చేసినప్పుడు, ఈవిని ఎంక్వైరీ చేసినప్పుడు ఆ కేసులో, ఆమె పెట్టిన కేసులో చాలా క్లియర్ గా చెప్పినట్టుగా రాసుకున్నారు. రికార్డ్స్ లో ఉంది. ఏమిటి అన్యాయమని అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా అన్యాయంగా మీరు ఈ కేసులో ప్రభుత్వం మీద బురదల్లేటటువంటి కార్యక్రమం చేస్తూ పెద్ద నాటకం ఆడారు. ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు? మీ మొత్తం జీవిత చరిత్రంతా ఇంతే. అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు ఈ రకమైనటువంటి అన్యాయమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేశారు. అంతేకాదు, సరే ఆమె తీసుకొచ్చారు మహిళ, సరే ఆమె దోష నిర్దోష అకార్డింగ్ టు ది సిఐడి ఆమె దోషి, అకార్డింగ్ టు ది కుక్కల విద్యాసాగర్ రావు ఆమె దోషి, అకార్డింగ్ టు ది దెన్ పోలీస్ ఆఫీసర్స్ ఆమె దోషి. నిర్దోష కాదా అనేది నిరూపించవలసింది కోర్టు. ఇప్పుడు వరకు ఆమె మీద దోషి అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ రోజు కూడా, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా, మీ సిఐడి కూడా ఆమె నిర్దోషి కాదు, దోషి, డబ్బులు వసూలు చేసింది అని స్పష్టంగా బ్లాక్ అండ్ వైట్ తో రాసి ఆనరబుల్ కోర్టులు ఇచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని నేను ఇవాళ మాట్లాడుతున్నా. అవును, మీరేం చెప్పారండి? తీసుకొచ్చారు, హోంమంత్రి గారు లేవని పలకరించారు, కనకదుర్గ గుడికి తీసుకెళ్లారు, తీసుకెళ్లి తప్పులేదు, మహా త్యాగి అని చెప్పారు. మళ్ళా మహిళా సంఘాలు వచ్చినాయి, చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసినటువంటి మహిళా సంఘాలు, మహిళా రక్షణ అని వాళ్ళు వచ్చారు. ఇదేమిటి అన్యాయం? ఒక అబలం ఇలా చేస్తారా? దుర్మార్గం కాదా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇట్లా చేస్తుందా? ఎన్ని మాటలు మాట్లాడారు డ్యామేజింగ్ గా. ఏంటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. ఇలా అన్ని నాటకాలు ఆడి ఓ బిల్డప్. దోషిగా మీ ప్రభుత్వమే, మీ సిఐడినే చెప్పినటువంటి అంశాలను పక్కన పెట్టేసి వాళ్ళ ఆ రోజున మీరు ఎంత నాటకం ఆడారు, ఎంత బరి తెగించారు అనేది ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి అంశం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అన్యాయంగా అక్రమంగా ముగ్గురు పోలీసు అధికారులు, నేను అడుగుతా ఉన్నా, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు ఆయన, నాకు బాగా తెలుసు. గుంటూరు ఎస్పీగా పనిచేశాడు ఆయన, వెరీ వెరీ రీజనబుల్ సిన్సియర్ ఆఫీసర్. ఆయన ఎస్పీగా పనిచేసినటువంటి ప్రతి చోట కూడా నేరస్తులు గడగడలాడేవారు.
విజయవాడ కమిషనర్గా పనిచేశాడు. ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే, కాంగ్రెస్ ప్రభుత్వంలో కాదు. తెలుగుదేశం ప్రభుత్వంలోనే విజయవాడ కమిషనర్గా పనిచేశాడు. ఇక్కడ గుంటూరు ఎస్పీగా పనిచేశాడు. అలాంటి వ్యక్తిని ఒకసారి సస్పెండ్ చేసి పారేశారు, జైల్లో పెట్టారు, అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని, ఇద్దరిని సస్పెండ్ చేశారు. వీళ్ళందరూ కోర్టుకు వెళ్ళారు, హైకోర్టుకు వెళ్ళారు. అయితే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు బెయిల్కి వెళ్ళలేదు కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు, లోపల ఉన్నాడు. తర్వాత బెయిల్ మీద వచ్చాడు. కర్మ ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు కోర్టుకు వెళ్ళారు. ఏమిటి అన్యాయం సార్? కోర్టు వారు చెప్పండి. మేము ఎవరో ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద దాన్ని రిజిస్టర్ చేసి చట్టబద్ధంగా మేము వెళ్ళి బాంబేలో ఉంటే పట్టుకొచ్చాం. ఎక్కడ చట్టాన్ని డీవియేట్ కాలేదు. మేము అక్కడ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేశాం, కోర్టుకి ఇన్ఫార్మ్ చేశాం. అక్కడ నుంచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని ఇక్కడ తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశాం. కోర్టు వారు రిమాండ్ ఇచ్చారు. ఇంత పగడ్బందీగా మేము చేస్తే మా మీద కేసు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఈ ధర్మమేనా కోర్టు వారు అని హైకోర్టుని అడిగితే హైకోర్టు ఆగండి అంది. ఆగండి, మళ్ళా మేము చెప్పేంత వరకు దీనిలో ఏ చర్యలు తీసుకోవడానికి వీల్లేదు. అక్కడేమో ఆమె ఫిర్యాదు ఇచ్చింది, ఇక్కడేమో ఫిర్యాదు ఇచ్చి అది తప్పంటుంది. ఈ రెండు ఎలా సమానం అవుతాయి? దీని మీద ఒక్క అడుగు కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ముందుకు వేయడానికి వీల్లేదు అని గౌరవ హైకోర్టు వారు స్టే ఇచ్చారు. అర్థమవుతుంది కదా? అక్కడ దాని మీద కేసు ఇచ్చారు, స్టే ఇచ్చారు. ఇక్కడేమో జత్వాని నిర్దోషి కాదు, దోషి. ఆధారాలు ఉన్నాయి, డబ్బులు వసూలు చేసిన మాట వాస్తవం. 4 లక్షల చిల్లర ఆమె అకౌంట్లో పడ్డాయి అని స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో సిఐడి పెట్టింది. అంటే దీనికి ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు? సందు దొరికితే బురద జల్లేయటమా? అభూత కల్పనలు సృష్టించటమా? ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయటమా? పోలీసు వ్యవస్థను ఇంత దారుణంగా ఉపయోగించుకున్నటువంటి ప్రభుత్వం. నాకు ఇప్పుడు 70 ఏళ్ళు, చంద్రబాబు కన్నా ఒక 5-6 ఏళ్ళు చిన్నోడిని. ఇంతవరకు నేను చూడలేదని మనవి చేస్తున్నా. పోలీసుల్ని ఉపయోగించి పోలీసుల్ని అరెస్ట్ చేసి పారేశాడు. శభాష్ చంద్రబాబు, నీకు అసలు గోల్డ్ మెడల్ ఇవ్వాలని చెప్తున్నా. ఇలాంటి దుర్మార్గం అండి, ఇంత అన్యాయం అండి. తడిగొడ్డలతో గొంతులు కోయటువంటి ఇది కాదండి. మమ్మల్ని ఏదేదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు. ఇంత దారుణంగా పోలీసు అధికారుల్ని వాళ్ళు ఏం చెప్తావు చెప్పు, నాకు అర్థం కాల. అరెస్ట్ చేశావు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని, లోపల పెట్టావు. మరి ఇద్దరు ఐపీఎస్ అధికారులు. ఐపీఎస్ అంటే ఏం చిన్న విషయం నాకు తెలియదు. ఐపీఎస్ ఐఏఎస్ అంటే ఎంత కష్టపడి చదువుకుంటారు. వాళ్ళకి ఏమైనా రికమెండేషన్ మీద వస్తుందా? లేకపోతే నువ్వు టిక్కు పెడితే వస్తుందా? లేకపోతే మేము టిక్కు పెడితే వస్తుందా? ఎంతో కష్టపడి చదువుకొని టాప్ ర్యాంకులు తెచ్చుకొని ఇండియన్ పోలీస్ సర్వీస్లో చేరినటువంటి వ్యక్తిని టకమని కొట్టేశావు. ఒక ఫాల్స్ కంప్లైంట్ తీసుకొని, అన్యాయంగా తీసుకొని. వాళ్ళు ఏం చేశారు? విత్ ఇన్ దే డ్యూటీ, వాళ్ళ డ్యూటీ ప్రకారం వాళ్ళు చేశారు. డ్యూటీ ప్రకారం చేసినా కూడా నేను ఒప్పుకోను. వాళ్ళ మీద నాకు కక్ష ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష ఉంది. కాబట్టి వాళ్ళ సంగతి తెలుస్తానని చెప్పేసి పాపం అమాయకురాలైనటువంటి ఆ కాదంబరి జత్వాని బాంబేలో ఉంటే ఆమె తీసుకొచ్చి కంప్లైంట్ తీసుకుని ఆన్లైన్లో ప్రీ ప్లాన్డ్ గా ఆంధ్రజ్యోతిని, ఈనాడుని, వాళ్ళని వీళ్ళని ఉపయోగించి ఈ రకంగా బలి చేశారు ఆమెని. నాకు అర్థం కాల. ఆమె కేసు ఆమె నిరూపించుకోవటం, కొట్టేయటం వచ్చిన తర్వాత విషయం. ఆమె చేత కంప్లైంట్ తీసుకుని చేస్తే ఎక్కడికి పోతుంది ఈ పోలీస్ ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నా. ఇంత దారుణమైనటువంటి కార్యక్రమాలకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయి మాట్లాడుతూ ఇవాళ అంటున్నాడు, రక్షించవలసినటువంటి పోలీసులే ఇలా చేస్తే ఎలాగు అని. నీ పని ఏంటి వాళ్ళ? ఇంత దారుణమా? సిఐడి ఎందుకు వేసింది ఏమిటనేది పక్కన పెడదాం. తప్పుకోవడానికి వీలు లేదు ఎంక్వైరీలో. గత్యంతరం లేని పరిస్థితుల్లో జత్వాని తప్పు చేసింది అని పోలీసు వారు నిర్ధారణ చేసి వేస్తే దీనికి చంద్రబాబు సమాధానం చెప్పుకోవాలి. చంద్రబాబు సమాధానం ఎవరు చెప్తాడని అడుగుతా ఉన్నా. మళ్ళీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారి దగ్గరికి క్షమాపణ చెబుతావా? లేకపోతే అధికారులు ఉన్నారు వాళ్ళకి వెళ్ళి క్షమాపణ చెబుతావు, అయ్యా మా పొరపాటు అయిపోయింది, మేము అనవసరంగా మిమ్మల్ని కేసుల్లో పెట్టాము, ఆ అమ్మాయి నిజంగానే కొద్దిగా నేర స్వభావం ఉందని మా సిఐడి వాళ్ళే అన్నారు, కాబట్టి మీదేమీ తప్పు లేదు. నేను అడుగుతానని నాకు అర్థం కాల. బోలేని కేసులు పెడతారు ఈ రాష్ట్రంలో పోలీసు వాళ్ళు. ఆ కేసులు కొట్టేస్తారు. 100కి 90 కేసులు కొట్టేసినాయే, పెద్ద పెద్ద మర్డర్ కేసులు కూడా. సాక్ష్యాధారాలు లేకనో ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయిపోయో అంటే కొట్టేసిన కేసుల్లోనో లేకపోతే కేసులు పెట్టిన దానిలోనో అందరికీ శిక్ష ఇష్టం సరిపోతుందా చెప్పండి? నా మీద ఒక కేసు పెడతారు రేపు, ఇప్పుడు పెట్టారు చాలా, ఈ కేసులు రేపు కొట్టేస్తారు, వాళ్ళందరూ లోపలేస్తావా? ఏమి సాంప్రదాయం ఇది? ఒక దుర్మార్గమైన సాంప్రదాయం, కక్షపూరితమైన సాంప్రదాయం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఇవాళ ఇష్టానుసారంగా
ఇవాళ రాష్ట్రంలో చేస్తున్నాడు. ఇది చాలా దారుణమైనటువంటి అంశంగా నేను పరిగణిస్తున్నాను. దీనికి ఈ రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలని కూడా మనం చేస్తున్నాం. చాలా గందరగోళం చేసి ఏదో ఒక విధంగా రాజకీయ లబ్ధి పొంద అంతే. కోట్లు కోడిస్తే సంతోషమే, మాకేం అభ్యంతరం లేదు. అమాయకురాలు అయితే అమాయకురాలు ఇవ్వచ్చు. నీ సిఐడి ఇవాళ ఆమె అమాయకురాలు కాదు అని చాలా స్పష్టంగా చెప్పింది. అది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా, అంతేకాదు ఇంకా మీకు చూపించాలంటే వరుసనే చూపిస్తా, కొన్ని చూడాల్సిన అవసరం కూడా ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఉంది. ఈనాడులో ఏ విధంగా ముందు బిల్డప్ ఇస్తారో, ఈ కేసులు పెట్టే ముందు, అరెస్టులు చేసే ముందు, అరెస్టు చేసిన తర్వాత ఏ రకంగా ఈనాడులో బిల్డప్, ఆంధ్రజ్యోతిలో బిల్డప్ ఇస్తారో కూడా ఒకసారి ర్యాండమ్ గా మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. నెంబర్ 1 వేయండి. ముంబై నటిని వేధించిన ఐపీఎస్లు. ముంబై నటిని వేధించిన ఐపీఎస్లు. నెక్స్ట్, ముంబై కేసు బెజవాడలో సెటిల్మెంట్. ఇక్కడ సెటిల్మెంట్కి తీసుకొచ్చారని వేశాడు. విజయవాడ పోలీసులు మాఫియాలా కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేశారంట. చట్ట ప్రకారం తీసుకొచ్చారు, కోర్టులకు చెప్పారు, అక్కడ కోర్టుకు చెప్పారు, వేసి పారేశాడు ఈనాడైనా. ముంబైలో రెక్కి అంట, ముందే వెళ్ళి ముంబైలో రెక్కి చేశారంట. 3 ఐపీఎస్లపై వేటు, 3 ఐపీఎస్ని సస్పెండ్ చేసి పారేశారు. మన తర్వాత నాటి సీఎం కార్యాలయమే కుట్రకు బియ్యం. సీఎం కార్యాలయంలోనే కుట్ర జరిగిందంట. అందువలన సీఎం కార్యాలయంలో ఐపీఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ గారే దీనికి ప్రధాన బాధ్యుడంట. ఆయన మీద కోపం ఉంది పాపం, ఎందుకో కారణాలు నాకు తెలియదు. బాగా కక్ష పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అది పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు. ఎంతమందిని అరెస్ట్ చేశాడు ఈయన పాపం ఆయన సర్వీసులో. చట్ట ప్రకారంగా ఆయన అరెస్ట్ చేశారు, లోపల పెట్టారు. వైకాపా ప్రభుత్వంపై పెద్ద చేతిలో పావులు. కాదంబరి జత్వానీపై అక్రమ కేసు. కాదంబరి జత్వానీ మీద అక్రమ కేసు అంట అని ఈనాడులో రాస్తారు. ఇవాళ ఇది అక్రమ కేసు కాదు, సక్రమ కేసు అని ఇవాళ సిఐడి తెలుస్తుంది. జత్వానీ ఆమె తల్లిదండ్రులు రోజుల తరబడి నిర్బంధం అంట. ఇందాక నేను చెప్పాను మీకు, ఈనాడు రాస్తారు రోజుల తరబడి నిర్బంధం. రోజుల తరబడి నిర్బంధం చేసింది ఎక్కడ? ఖచ్చితంగా రిమాండ్ ఇచ్చిన తర్వాత 5 రోజులు పోలీస్ కస్టడీకి కూడా తీసుకున్నారు. ఇప్పుడు కూడా తీసుకుంటున్నారు చాలా సందర్భాల్లో. ఇది రాస్తారు తప్పుడు వార్త. వాళ్లే చెప్పలా, మమ్మల్ని ఎప్పుడు నిర్బంధించలేదు, మమ్మల్ని ఇప్పుడు గెస్ట్ హౌస్ లో పెట్టలేదు, మమ్మల్ని ఇప్పుడు అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చి దాన్ని ఏమంటారు ఇల్లీగల్ డిటెన్షన్ చేయలేదు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారని చాలా స్పష్టంగా చెబితే ఈనాడు ఆయన జత్వాని ఆమె తల్లిదండ్రులను రోజుల తరబడి నిర్బంధం చేశారు అనేటువంటి ఒక తప్పుడు వార్త రాసేటటువంటి కార్యక్రమం చేస్తారు. అంటే ప్రజల్లో ఒక తప్పుడు అభిప్రాయాన్ని, అప్పుడు ప్రభుత్వాన్ని, గవర్నమెంట్ ని ఇబ్బంది పెట్టే విధంగా రాయటం వీరి ప్రధానమైన ఉద్దేశం. అంతేకాదు చూడండి, చిత్రహింసలు పెట్టారంట. ఎక్కడ ఆమె చిత్రహింసలు పెట్టారనే విషయం ఎక్కడ స్పెల్ అవుట్ చేయలేదు. ఆమె ఎంక్వైరీలో కూడా చెప్పలేదు. చెప్పకపోతే చెప్పకపోయింది, పో రాసుకోండి. ఏం చెప్పిందంటే నన్ను చిత్రహింసలు పెట్టలేదు, నన్ను ఏ గెస్ట్ హౌస్ కు తీసుకువెళ్లలేదు అని